టీ10 న్యూస్ చెప్పినట్టుగానే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇకపై ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టబోతున్నారు. గతంలో మాదిరిగానే మరోసారి వారి ఆశీస్సులు తనకు లభిస్తాయని విశ్వసిస్తున్నారు. ప్రజలే అంతిమ నిర్ణేతలని భావిస్తున్న కేజ్రీవాల్ తనపై పడిన అవినీతి మరకను తుడిచివేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పనిలో పనిగా తన ప్రతిష్టను దెబ్బతీస్తున్న బీజేపీ దుష్ట పన్నాగాలను ఎండగట్టి రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీని చిత్తు చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. తాను నిజాయితీపరుడనని నమ్మితేనే ఓటు వేసి ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చోబెట్టాలని ప్రజలను కోరబోతున్నారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం ఇది రెండోసారి. 10 ఏళ్ల క్రితం 2014 ఫిబ్రవరిలో కూడా ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పుడు ఆప్ ప్రభుత్వం కేవలం 49 రోజులు మాత్రమే అధికారంలో ఉంది. మద్యం పాలసీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన కొద్ది రోజులకే కేజ్రీవాల్ ఇప్పుడు మరోసారి పదవిని త్యజించారు. ఢిల్లీ శాసనసభకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆప్ చేతిలో ఇప్పటికే 2 సార్లు భంగపడిన బీజేపీ ఈసారి ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఎత్తుగడలు పన్నుతోంది. అందులో భాగంగానే కేజ్రీవాల్ పై పలు అవినీతి ఆరోపణలు చేసింది. కేజ్రీని అవినీతి పరుడిగా చిత్రీకరించి ఆయన ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తోంది. కేజ్రీవాల్ కు ఈడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తు సంస్థ పక్షపాత పూరితంగా వ్యవహరిస్తోందని అక్షింతలు వేసింది. సుప్రీంకోర్టు కూడా ఆయనకు బెయిల్ ఇస్తూ పంజరంలో చిలకలా వ్యవహరించవద్దని సిబిఐకి చురక వేసింది. కేజ్రీవాల్ డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదు, ఆయన గౌరవం పొందారు అని ఆప్ ప్రధాన జాతీయ సలహాదారు ప్రియాంక ఖక్కర్ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ ఇమేజ్ ని బీజేపీ దెబ్బతీస్తోందని, అందుకే తిరిగి ఢిల్లీ ప్రజల వద్దకు వెళ్లి తాను నిజాయితీ పరుడనని, అయితేనే తిరిగి ఎన్నుకోండని కోరుతానని తెలిపారు. సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన తర్వాత కేజ్రీవాల్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ సుప్రీంకోర్టు విధించిన ఆంక్షల కారణంగా మనం పని చేయలేమని కొందరు వ్యక్తులు భావిస్తున్నారు. మనపై ఆంక్షలు పెట్టడానికి అంది వచ్చిన ఏ అవకాశాన్ని వారు వదలడం లేదు. నేను నిజాయితీ పడనని మీరు అనుకుంటేనే పెద్ద సంఖ్యలో నాకు ఓటు వేయండి. ఎన్నికైన తర్వాతే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటాను అని చెప్పారు. ఎన్నికలు ఫిబ్రవరిలో జరగాల్సి ఉన్నప్పటికీ మహారాష్ట్రతో పాటు నవంబర్లో నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సోమవారం సమావేశమై తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకునే విషయంపై చర్చించింది. మంగళవారం జరిగిన ఆప్ శాసనసభాపక్షం సమావేశంలో విద్యాశాఖ మంత్రి అతిషిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. జైల్లో ఉన్నప్పుడు కేజ్రీవాల్ రాజీనామా చేయాలని బీజేపీ పదే పదే డిమాండ్ చేసింది. అయినప్పటికీ ఆయన పదవిలో కొనసాగారు. జైలులో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆప్ అభిప్రాయపడింది. జైల్లో ఉన్నప్పుడేమో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారని, ఇప్పుడు ఆ పని చేస్తే అదో స్టంట్ అంటున్నారని ఖక్కర్ మండిపడ్డారు. మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇదివరకే బెయిల్ పొందారు. రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కు కూడా బెయిల్ వచ్చింది. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా బయటకు రావడంతో ఆప్ నేతలంతా ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. జన్ లోక్పాల్ బిల్లును ప్రవేశపెట్టలేకపోవడంతో 2014 ఫిబ్రవరిలో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పుడు ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించారు. 2015లో జరిగిన ఎన్నికల్లో ఆప్ అఖండ విజయం సాధించింది. శాసనసభలోని మొత్తం 70 స్థానాల్లో ఏకంగా 67 సీట్లు గెలుచుకుంది. బీజేపీని చీపిరితో ఊడ్చి పారేసి కేవలం 3 స్థానాలకే పరిమితం చేసింది. 2020లో జరిగిన ఎన్నికల్లోనూ ఆప్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టి 62 స్థానాలు అందించారు. బీజేపీకి మరోసారి నిరాశ ఎదురైంది. ఆ పార్టీ 8 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. ఇప్పుడు కేజ్రీవాల్ ఆయన ప్రభుత్వ పనితీరుపై ప్రజలు మరోసారి తీర్పు ఇవ్వబోతున్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆప్ కు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. మొత్తం 7 స్థానాల్లోనూ బీజేపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో రాబోయే శాసనసభ ఎన్నికలు ఆప్ కు అగ్ని పరీక్షేనని చెప్పాలి. బీజేపీ విషయానికి వస్తే 3 దశాబ్దాలుగా రాజధానిలో ఆ పార్టీకి భంగపడ తప్పడం లేదు. అధికారం అందని ద్రాక్షగానే ఊరిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయాలు సాధిస్తున్నప్పటికీ శాసనసభ వద్దకు వచ్చేసరికి ప్రజలు ఆప్కే పట్టం కడుతున్నారు. తనపై పడిన అవినీతి మరకను చెరిపివేసుకోవటానికి శాసనసభ ఎన్నికలను కేజ్రీవాల్ అవకాశంగా తీసుకుంటున్నారు. ముందుగానే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేయడం ద్వారా తన విశ్వసనీయతను పునరుద్ధరించుకోవడానికి ఆయన
మరోసారి ప్రజల వైపు చూస్తున్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.